సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే హనుమాన్ మినహా మిగతా సినిమాలకు థియేటర్ల కేటాయింపు జరిగింది. సంక్రాంతి సీజన్లో అంటే 4 సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఈ 4 సినిమాలు దేనికవే ప్రత్యేకత సంతరించుకున్నాయి. అయితే ఈ 4 సినిమాల్లో ప్రత్యేక అట్రాక్షన్గా చెప్పుకునేది మాత్రం మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా గురించే. సంక్రాంతి సీజన్లో తొలి రోజు అంటే 12వ తేదీనే ఈ సినిమా దాదాపుగా 90% థియేటర్ ఆక్యుపెన్సీ చేయబోతుంది. అంటే అద్భుతమైన కలెక్షన్స్, ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపుగా మహేష్ బాబు గత చిత్రాల్లో కంటే భారీ ఓపెనింగ్స్ ఈ గుంటూరు కారం సినిమాకు వస్తుందని ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఇకపోతే గుంటూరు కారంకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సంక్రాంతి సినిమాల్లో అన్ని సినిమాల వ్యాపారం ఒక ఎత్తు అయితే మహేష్ బాబు సినిమా వ్యాపారమే ఒక ఎత్తు. దాదాపుగా 80% బిజినెస్ మహేష్ బాబు సినిమాతోనే జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాను థియేట్రికల్ రైట్స్గా దాదాపుగా 140 కోట్ల అమ్మకం జరిగినట్టుగా సమాచారం ఉంది. ఇక ఇది హైయెస్ట్ అంటే మహేష్ బాబు సినిమాల్లో ఒక మంచి బిజినెస్ చేసిన సినిమాగా గుంటూరు కారాన్ని పేర్కోవచ్చు. అలాగే నాన్ థియేట్రికల్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా మహేష్ బాబు కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం జెమినీ టీవీ ఈ గుంటూరు కారం సినిమా హక్కులను తీసుకుంది శాటిలైట్గా. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం నెట్ఫ్లిక్స్ తీసుకుంది. ఇంకా ఆడియో రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే కూడా దాదాపుగా 100+ కోట్లు ఈ గుంటూరు కారంకు వచ్చినట్టుగా తెలిసింది. అంటే టోటల్గా మహేష్ బాబు సినిమా వ్యాపారం 250 కోట్లుగా పేర్కోవచ్చు. ఇది హైయెస్ట్ ఫిగరే. ఇకపోతే ఈ సినిమాకు మహేష్ బాబు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు 70 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ సినిమాకు జరిగిన వ్యాపారంతో పోలిస్తే మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ సమంజసంగానే అనిపిస్తుంది. ఇక గుంటూరు కారం ఒక మొదటి రోజే మొదటి ఆటకు సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తే ఆ సినిమా రెవెన్యూ అంచనాలకు అందని విధంగా ఉంటుంది. ఇప్పటికే యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ పరంగా దాదాపుగా 5500 షోస్ పడుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇది RRR సినిమా కంటే కూడా ఎక్కువ. అంటే మహేష్ బాబు సినిమా పట్ల ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశీ అభిమానుల్లో కూడా ఎంత హై ఎక్స్పెక్టేషన్ ఉందో చెప్పుకోవచ్చు. ఈ 12వ తారీఖు గుంటూరు కారం వస్తుండగా 13, 14, 15 ఈ రోజుల్లో మనకు మిగతా సినిమాలు వస్తున్నాయి. సైంధవ్, నాసామిరంగ అండ్ హనుమాన్. ఈ 3 సినిమాల ఫలితాన్ని బట్టి గుంటూరు కారంకు ఇంకా ఎక్కువ థియేటర్లు పెరుగుతాయా లేదా అన్నది కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి మొనగాడుగా మహేష్ బాబు సినిమా ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీగా నిలవడం పట్ల మహేష్ బాబు అభిమానులు పూర్తి ఆనందంతో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు.